భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామానికి చెందిన పత్తిపాటి మాణిక్యం, పత్తిపాటి సత్యం అనే ఈ ఇద్దరు వృద్ధ దంపతులు గత 8 సంవత్సరాల నుండి ఒంటరిగానే జీవిస్తున్నారు. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నప్పటికీ తాను వీళ్ళ బాగోగులు చూడకుండా వెళ్ళిపోయి సండ్రగొండ మండలం తొంగారం గ్రామంలో ఉంటా ఉన్నాడు. ఆ విషయం మీద తనని ఎన్నిసార్లు గ్రామ పెద్దలు మందలించినా, తండ్రి ఫోన్ చేసినా ఎటువంటి రెస్పాండ్ లేదు. అలాగని గత 2 సంవత్సరాల క్రితం కిన్నెరసాని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడికి వచ్చి నాకు మా నాన్నకి అమ్మకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చనిపోయినా కూడా నేను రాను, నేను వాళ్ళని సాధను, వాళ్ళ ఇష్టం ఎట్టయినా బతకని అని చెప్పేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించి బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. పాపం ఆ ఇద్దరు వృద్ధ దంపతులు వాళ్ళ యొక్క కష్టార్జితం మీదనే బతుకుతూ ఉన్నారు. ఎలాగో జీవనం కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో గత 2 సంవత్సరాల క్రితం ఆమెకు కింద పడి మక్కె తొలగిపోవడం జరిగింది. అట్లనే ఆమెకు చాకిరీ చేస్తూ తను వస్తున్నాడు. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు ఆయనకు కూడా పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయాయి, చేతులు పడిపోయాయి. కొంత గవర్నమెంట్ మందులు కొన్ని రోజులు వాడినా కొద్దిగా రికవర్ అయినప్పటికీ పూర్తిగా మాట్లాడలేని, నడవలేని పరిస్థితిలో తను ఉన్నాడు. చాలా బీద పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్టోర్ నుంచి వచ్చే 12 కేజీల బియ్యమే, అలాగే పెన్షన్ 2000 రూపాయలు మాత్రమే, వాటితోటే వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. ఈ యొక్క వీళ్ళ దీన పరిస్థితిని ఆలోచించి దాతలు ఎవరైనా దయదలిసి వాళ్లకు సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. మొన్ననే ఆయుర్వేద మందులకు ఒక నెలకు 4500 రూపాయలు అవుతాయని చెప్పారు. వాటిని 6 నెలల పాటు వాడాలి, కానీ వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మహానుభావులు వారి ఆ మందుల ఖర్చుల కోసం సహాయం చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం. ఇలా దీన పరిస్థితిని చూసి నేను సోషల్ మీడియాలో గత సంవత్సరం పెట్టినప్పుడు ఆర్డీఓ ఆఫీస్ నుండి ఆర్డీఓ మేడం గారు వచ్చి కూడా పరిశీలించారు. అతనిపై చర్యలు తీసుకుంటాం, వీళ్ళకి సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పారు. మరి ఏమైందో కానీ మళ్ళా ఆ మేడం గారు రాలేదు, తను ఏమీ ఆదుకోలేదు. వీళ్ళు అలాగే బతుకుతూ ఉన్నారు. అట్లనే ఇప్పుడైనా తక్షణం ఇప్పుడున్నటువంటి అధికారులు, అలాగే కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు గారు కూడా ఈ యొక్క వీళ్ళ దీన పరిస్థితిని చూసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని, మందుల ఖర్చులు కూడా సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. నా పేరు నిమ్మల రాంబాబు, ఇదే బండ్రుగొండ గ్రామం సర్పంచ్ భర్త. ప్రస్తుతం వాళ్లకు ఏదైనా చిన్న అవసరాలు ఉంటే మా వంతు మేరకు సహాయం చేస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క మందుల ఖర్చు వాళ్ళకి భారంగా పడిపోయింది. వాళ్ళకి ఫోన్ కూడా లేదు. అందువల్ల ఫోన్ నెంబర్ కూడా నా ఫోన్ నెంబరే ఇస్తూ ఉన్నాం. దయచేసి నా యొక్క 9701493428 అనే నెంబర్కు మీరు సహాయం చేయగలరని కోరుతా ఉన్నాం.